ఈ వీడియోలో మనం ఒక క్రేజీ కాన్సెప్ట్ ఉన్న ఒక యానిమీ గురించి ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. అసలెప్పుడైనా మీరు అనుకున్నారా? అసలు ఒక స్పై, ఒక అసాసిన్ అండ్ ఒక టెలిపతిక్ చైల్డ్ కలిసి ఒక కోల్డ్ వార్‌ని ఆపడానికి వాళ్ళ ముగ్గురు ఒక ఫేక్ ఫ్యామిలీలాగా క్రియేట్ అయ్యి, ఆ వార్‌ని స్టాప్ చేయడానికి ట్రై చేయడం. దట్ టూ ఒకరి ఐడెంటిటీ ఇంకొకరికి తెలియకుండా వాళ్ళ గోల్‌ని రీచ్ అయ్యారా లేదా అనేది ఈ యానిమీ యొక్క కాన్సెప్ట్. ఈ థాటే క్రేజీగా ఉంది కదా! ఈ యానిమీలో అన్నీ ఉంటాయి. లైక్ ఎమోషన్స్, యాక్షన్ విత్ ఫుల్ కామెడీ. ఈ యానిమీ చాలా డీప్ క్యారెక్టర్ వాల్యూస్‌ని, అలాగే కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఇంతకీ నేను ఏ యానిమీ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసినట్లయితే మాకు తెలుసులేరా అని కామెంట్ చేయండి. అలాగే ఈ యానిమీలో నుంచి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంతకీ నేను ఏ యానిమీ గురించి చెప్తున్నానో గెస్ చేసి కామెంట్ చేశారా? సో మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం ది స్పై ఎక్స్ ఫ్యామిలీ. సో స్పై ఎక్స్ ఫ్యామిలీ గురించి 2 పార్ట్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. పార్ట్ 1లో ఈ యానిమీలో మనం ఓన్లీ స్టోరీ మాత్రమే కాకుండా అసలు మెయిన్ లీడ్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్, హిడెన్ డీటెయిల్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో మరి లేట్ ఎందుకు? నౌ లెట్స్ డైవ్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ది యానిమీ. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే వైఎక్స్ ఫ్యామిలీ యొక్క అసలు స్టోరీకి పునాది ఈస్ట్ వెస్ట్ డివైడ్ లాగా ఉండే 2 కంట్రీస్ మధ్యలో ఉంటుంది. వెస్టలిస్ అండ్ ఓస్టానియా మధ్య కోల్డ్ వార్ టైప్ పొలిటికల్ టెన్షన్ ఉంటుంది. బట్ ఈ యానిమీ ఫన్ అండ్ ఫ్యామిలీ యాంగిల్ తో లైట్ గా ప్రెజెంట్ చేస్తుంది. ఇందులో మెయిన్ స్పై ట్విలైట్ అని సీక్రెట్ నేమ్ తో వర్క్ చేస్తాడు. ఇతను లాయిడ్ ఫోర్జర్ అని ఒక సైకాట్రిస్ట్ లాగా కవర్ ఐడెంటిటీని మెయింటైన్ చేస్తాడు. ఈ ట్విలైట్ ఒక ఐఆర్ అఫీషియల్స్ ఈ ట్విలైట్ కి ఒక మిషన్ ని ఇస్తారు. ఆ మిషన్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ స్ట్రిక్స్. ఈ ఆపరేషన్ స్ట్రిక్స్ కోసం ఒక ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేయాలని ఈ ట్విన్ లైట్ కి ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ యానిమీలోని క్యారెక్టర్స్ గురించి చూద్దాం. ఈ యానిమీలో మెయిన్ లీడ్ అయిన లాయిడ్ ఫార్జర్ తో స్టార్ట్ చేద్దాం. ఈ లాయిడ్ ఫార్జర్ ఒక గ్రేట్ స్పై అనాలిసిస్. ఈ లైట్ ఫార్జర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవుట్ సైడ్ వరల్డ్ కి అతను పర్ఫెక్ట్ స్పై, జీరో ఎమోషన్ ప్రొఫెషనల్ లాగా కనిపిస్తాడు. బట్ సీజన్ 1లో స్లోలీ అతను కేరింగ్ ఫాదర్ అండ్ హస్బెండ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ లాయిడ్ ఫార్జర్ కి పాస్ట్ లో వార్ ట్రామా ఉంటుంది. వార్ టైంలో చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు ఇతను చాలా సఫర్ అయ్యాడని హింట్స్ ఇస్తారు. కాబట్టి పీస్ అండ్ చిల్డ్రన్ సేఫ్ ఫ్యూచర్ అనే ఐడియల్స్ తన మిషన్ కి డీపర్ మోటివేషన్ లా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి యోయిర్ ఫోర్జర్. ఈమె క్యారెక్టర్ ఎలాంటిదంటే ఈమె ఒక అసాసిన్ ఏంజెల్. సింపుల్ గా చెప్పాలంటే యోయిర్ ఫోర్జర్ ఒక బౌంటీ హంటర్. యోయిర్ నార్మల్ గా బెర్లిన్ సిటీ హాల్లో క్లర్క్ గా వర్క్ చేస్తుంది. బట్ యోయిర్ ఫోర్జర్ సీక్రెట్ గా థోర్న్ ప్రిన్సెస్ అనే కోడ్ నేమ్ తో అసెసియన్ గా వర్క్ చేస్తుంది. ఇలాంటి డ్యూయల్ లైఫ్ వల్ల క్యారెక్టర్ కి చాలా యూనిక్ టెన్షన్ అండ్ కామెడీ జనరేట్ అవుతుంది. యోయిర్ ఫోర్జర్ ఒక గోల్ చాలా సింపుల్. అది ఏంటంటే తన బ్రదర్ అయిన యూరిని ప్రొటెక్ట్ చేయాలి, తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచాలని. కాబట్టి మ్యారేజ్ ఫేక్ అయినా గుడ్ వైఫ్ అండ్ గుడ్ మదర్ అవ్వాలని జెన్యున్ గా ట్రై చేయడం వల్ల ఆడియన్స్ కి ఎండరింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి ఆనియా ఫోర్జర్. ఈ ఆనియా టెలిపత్ చైల్డ్. ఆనియా ఒక ఎక్స్పెరిమెంట్ ఒక రిజల్ట్. ఈ ఆనియా ఆమె టెలిపతిక్ పవర్స్ తో మైండ్స్ చదవగలిగే ఒక చైల్డ్. బట్ చిన్న ఏజ్ వల్ల పవర్స్ ని చైల్డిష్ గా ఫన్ గా యూజ్ చేస్తుంది. అందుకే ఈ యానిమీలో కామెడీ మెజారిటీగా ఆనియా దగ్గర నుండి వస్తుంది. ట్విలైట్ ఒక స్పై అని, యోయిర్ ఒక అసాసియన్ అని ఆనియాకి మాత్రమే తెలుసు. కాబట్టి ఆమె పప్ప అయిన ట్విలైట్ మిషన్ సక్సెస్ అవ్వాలని, అలాగే యోయిర్ మామ యొక్క జాబ్ సీక్రెట్ గా ఉండాలని, ఆ చిన్నపిల్ల మైండ్ తో హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ ఇన్నోసెన్స్ అండ్ అవేర్నెస్ ఆ బ్లెండ్ ని చాలా యూనిక్ గా రిప్రజెంట్ చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఫేక్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటారు. బట్ స్లోలీ వాళ్ళకి రియల్ ఎమోషన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో మెయిన్ ప్లాన్ అయిన ఈడెన్ అకాడమీ ట్రాక్, అదే మన అల్లరి పిడుగు అయిన ఆన్యా మెయిన్ ట్రాక్ కాన్మిషన్ గురించి చూద్దాం. లార్డ్కి ఆపరేషన్ స్టిక్స్ యొక్క మెయిన్ స్టెప్ ఏంటంటే ఆన్యాని ఈడెన్ అకాడమీ అనే ఎలైట్ స్కూల్లో జాయిన్ చేయాలి. అప్పుడే పొలిటికల్ లీడర్ అయిన డొనోవన్ డెస్మండ్ని మీట్ అవ్వగలడు. ఈడెన్లో స్టెల్లా అండ్ టోనీ ట్రస్ట్ బౌల్ సిస్టమ్ ఉంటుంది. చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి స్టెల్లా తప్పులు అండ్ బ్యాడ్ బిహేవియర్కి బౌల్స్ ఇవ్వడం వల్ల
ఆన్యా ట్రాక్లో ఫన్ అండ్ టెన్షన్ రెండు వస్తాయి. ఇప్పుడు మనం హిడెన్ డీటెయిల్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, స్టోరీ అండ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సీజన్ 1లో వార్ పాలిటిక్స్ డ్రామాని ఓపెన్గా హెవీగా చెప్పారు. కానీ బ్యాక్గ్రౌండ్లో న్యూస్ బోర్డ్స్, పోస్టర్స్, లాయిడ్ ఫ్లాష్ బ్యాక్లో సటిల్ హింట్స్ ఇవ్వడం వల్లనే టోన్ లైట్గా ఉంటే కూడా డెప్త్ ఫీల్ అవుతుంది. లాయిడ్ రింగ్ సీన్లో గ్రెనేడ్ పిన్ని ఎంగేజ్మెంట్ రింగ్ లాగా యూజ్ చేయడం, హాస్పిటల్ వాలంటీర్ ఎపిసోడ్లో ఆన్యా యాక్సిడెంటల్లీ హీరో అవ్వటం లాంటివి ఇవన్నీ స్మాల్ థింగ్సే కానీ స్మార్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ మిషన్కి రిలవెంట్గా ఫ్యామిలీ బాండ్కి కూడా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం బాండ్ క్యారెక్టర్ గురించి చూద్దాం. బాండ్ ఒక ఫ్యూచర్ సీయింగ్ డాగ్. సీజన్ 1 సెకండ్ హాఫ్లో ఈ బాండ్ అనే డాగ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ డాగ్కి ఫ్యూచర్ని కొంచెం ముందే చూసే పవర్ ఉంటుంది. టెలిపాత్ ఉన్న ఆన్యా ఫోర్జర్ మైండ్ రీడింగ్తో కంబైన్ అవ్వడం వల్ల హిలీరియస్ అండ్ టెన్స్ సిచ్యువేషన్స్ రెండు క్రియేట్ అవుతాయి. ఆన్య టెలిపాత్ పవర్ని యూస్ చేసి బాండ్ మైండ్లో ఉన్న ఫ్యూచర్ ఇమేజెస్ని చూసి డిజాస్టర్స్ని అవాయిడ్ చేయడం, బాంబ్స్ ఎక్స్ప్లోజన్స్ కంటే ముందే స్టాప్ చేయడం లాంటివి చాలా ఫన్ అండ్ అట్ ది సేమ్ టైం థ్రిల్లింగ్గా డిజైన్ చేశారు. అసలు దీంట్లో ఉన్న మైల్డ్ సిచ్యువేషనల్ కామెడీ, ఫన్నీ ఎలిమెంట్స్ ఉంటాయండి. మనకి చాలా బాగా నవ్వు తెప్పిస్తాయి. స్పై ఎక్స్ ఫ్యామిలీలోని కామెడీలో బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యారెక్టర్స్ అన్ని సీరియస్ జాబ్ చేసిన మిస్అండర్స్టాండింగ్స్ అండ్ సీక్రెట్ ఐడెంటిటీస్ వల్ల టైమ్లీ సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ అవుతుంది. ఇంటర్వ్యూ ఎపిసోడ్లో లాయిడ్ ఒక ఫేక్ పర్ఫెక్ట్ ఫ్యామిలీని క్రియేట్ చేయాలని ఓవర్ ప్రిపేర్ అవ్వడం, యోయిర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఆనియా యొక్క డ్రామాటిక్ ఫేసెస్ అండ్ రియాక్షన్స్ ఇవన్నీ కలిసి మీమ్ లెవెల్ హ్యూమర్ని క్రియేట్ చేస్తాయి. దీంట్లో మెయిన్గా యోయి డ్రంక్ అండ్ ఫైట్స్, కుకింగ్ డిజాస్టర్స్ అండ్ ఓవర్ ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ వల్ల యాక్సిడెంటల్ వైలెన్స్ కూడా కామెడీగా మారిపోవడం ఇవన్నీ చాలా ఐకానిక్గా ఉంటాయి. ఆనియా యొక్క వాకు వాకు ఎగ్జైట్మెంట్, డామియన్ క్రష్ ట్రాక్, చిన్న కిడ్స్ పాలిటిక్స్ ఇవన్నీ చైల్డిష్ యాంగిల్ నుండి చూస్తే స్పై అసాసియన్ వరల్డ్ కూడా క్యూట్గా కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీ పార్ట్ 1 వీడియో ది బేసిక్ ప్రిమిసిస్. ఇందులో మనం మెయిన్ క్యారెక్టర్స్ హిడెన్ డీటెయిల్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ బ్రేక్ డౌన్ని చూసాం. నెక్స్ట్ పార్ట్లో ఇన్డెప్త్గా చూద్దాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పార్ట్ 2 కోసం పార్ట్ 1 కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే పార్ట్ 2 వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.